వినుకొండలో ఒక హత్య జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఎవరో ఇద్దరు యువకులు, ఇద్దరు ముస్లిం యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడి చేసుకుని అందులో ఒకరు మృతి చెందడం జరిగింది. అయితే ఇది జనరల్గా ఈ వార్త ఆ జిల్లా పేపర్లో క్రైమ్ న్యూస్లో వచ్చే వార్త ఇది. ఎందుకంటే హత్యలు, మానభంగాలు, మరోటి ఇది మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి, దేశం అంతా జరుగుతాయి, ప్రపంచం అంతా జరుగుతాయి. కానీ ఈ వినుకొండలో జరిగిన వార్త ఇంత సంచలనం అవడానికి కారణం ఏంటంటే, పాపం వైసీపీ వాళ్ళకి శవాల మీద రాజకీయం చేయడం బాగా అలవాటు. ఫస్ట్ హెలికాప్టర్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చాలా బాగా వాడుకున్నారు ఆ శవాన్ని. తర్వాత వివేకానంద రెడ్డి గారిని వాళ్ళే చంపుకుని ఆ శవాన్ని కూడా చాలా చక్కగా వాడుకున్నారు. ముందు రాజశేఖర రెడ్డి గారి శవంతో 67 సీట్లు నెగ్గారు. తర్వాత ఈ వివేకానంద రెడ్డి గారి శవంతో దాదాపు 151 సీట్లు నెగ్గేశారు. సో శవం అనేది బాగా అచ్చొచ్చిన ఐటెం వాళ్ళకి. ఎక్కడన్నా ఆ శవం కనపడితే దాని మీద రాజకీయం చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తారండి. ఇది ఈరోజు మొత్తం హాట్ టాపిక్. వైఎస్ఆర్సీపీ మీడియా నిండా, సాక్షి పేపర్ల నిండా ఇదే హాట్ టాపిక్. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు? మృతుడెవరు, హంతకుడెవరు? దీనికి అసలు తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? ఒకసారి దాని గురించి మాట్లాడదారండి. ఇది రోజు సాక్షి పేపరు మెయిన్ పేజ్లో గూండారాజ్ అనే టైటిల్ తోటి ఈ వార్తని ప్రచురించారండి. ఇక్కడైతే ఇంకా డెడ్ బాడీని కూడా వేసేసారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కత్తితో దాడి చేసినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ చాలా బేతావహంగా ఉంటుంది, దాన్ని కాదని అనలేం. కానీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నది అలాగే హెడ్లైన్ వేశారు. ఎందుకంటే సాక్షి పేపర్ చదివే కొంతమంది బకరాలు ఉన్నారు కదా, ఆ బకరాలు చూసి బాబోయ్ అని చెప్పి ఇంకా వాళ్ళు చాలామంది ఆ ఫోటో చూసి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను ఈ విషయం లోపలికి వెళ్ళక ముందు, ఇలా ఒక వ్యక్తిని ప్రాణాలు తీయటం అది ఏ కారణాన్ని అయి ఉండొచ్చండి. ఆయన అంతకుముందు వేధించి ఉండొచ్చు, ఆ వైసీపీ ప్రభుత్వం వల్ల లేదా అధికారంతో ఈయనకి ఏదైనా నష్టం కలిగించి ఉండొచ్చు, ఈయన ఇంట్లో మహిళల్ని ఏమైనా ఏ కారణం అయి ఉండొచ్చు. ఏ కారణం చేత అయినా సరే ఒక మనిషిని అలా చంపటం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే చావడమో చంపడమో సమస్యలకు పరిష్కారం కాదు. ఎవరైతే ఈ విషయంలో బాధ్యుడు ఉన్నాడో, హంతకుడు ఉన్నాడో అతను ఇమీడియట్గా చట్టపరంగా శిక్షించాలి. ఆల్రెడీ బాడీగా అరెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉంది. పోలీసు అది చాలా పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నారు. అయితే వివరాలకు వెళ్దాం. రాజకీయ కక్షతో పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి. నిందితుడు పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఏంటండి ఇది? ఎవరంట నిందితుడు? ఎవరేటండి? పట్టణ తెలుగు యువత నేత తమ్ముడు. ఆయన కనీసం ఆ తెలుగు యువతకి అధ్యక్షుడు కూడా అయ్యి ఉండడు. తెలుగు యువతలో సభ్యుడు అయి ఉంటాడు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు అటు ఇతను. ఏమండి, ఇప్పుడు ఎక్కడన్నా మర్డర్ జరిగినప్పుడు ఆ మర్డర్ చేసినోడు ఖచ్చితంగా ఏదో పార్టీకి సంబంధించిన కార్యకర్తకు బంధువు అయి ఉంటాడు. బంధువు అయి ఉన్నంత మాత్రాన అది ఆ పార్టీ కార్యకర్తకి, ఆ పార్టీ కార్యకర్త ద్వారా ఆ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ఆ పార్టీ అధినేత. ఏంటండి లింకులు ఏంటి? ఇప్పుడు ఆ రోజు కూడా కోడికత్తితో వాళ్ళనే పొడిపించుకుని అదిగో కోడికత్తి సీన్ పొడిచాడు. ఈ కోడికత్తి సీన్ ఎక్కడ పనిచేస్తున్నాడు? పలానా రెస్టారెంట్లో కుక్గా పనిచేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ ఎవరిది? హర్షవర్ధన్ చౌదరి అనే వ్యక్తిది. సో చౌదరి అని ఉంది కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి గారిని చంపించేవాడు అన్నారు. అంటే ఎన్ఐఏ మొత్తం 3 సంవత్సరాలు ఎంక్వైరీ చేసి చిచ్చి ఎందుకు వచ్చిన దుష్ప్రచారం ఇది, ఎందుకు వచ్చిన తప్పుడు ప్రచారం ఇది, ఇందులో ఏ కుట్ర లేదని తేల్చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంటే సేమ్ అలాగే వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో తెలుసు, వీళ్ళకి ఏ ఆయుధంతో చంపారు తెలుసు, ఏ సమయాన్ని చంపారు తెలుసు. అయినా కానీ ఈ వివేకానంద రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి అడ్డొచ్చేస్తున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతలే ఇతను చంపించేశారు అని ఒకళ్ళ ఏడుపులన్నీ ఏడ్చారండి. ఆ రోజున ఏడిస్తే నిజంగా మాలాంటి వాళ్ళు బకరాలు అందరం అయ్యో నిజంగానే చంపేసినట్టున్నారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కత్తి చేసేటప్పుడు ఆ కత్తి అట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారే కసకసమని నరికేసి ఉంటారు అనుకున్నాం మేము. అనుకుని ఓట్లేసి గుద్దేశాం, 151 వచ్చేసాయి. తర్వాత సిబిఐ చెప్పేదాకా తెలియదండి.
అది చంపింది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అండ్ బ్యాచ్ చంపారు. అవినాష్ రెడ్డి అక్కడ చంపేటప్పుడు పైకి ఫోన్ చేశాడు. పైన ఉన్నవాళ్ళు కూడా తెలిసి విషయం తెలిసే పొద్దున ఉదయం 4:30కు వెళ్తే సాయంత్రం 6:30కు అయ్యి బాబు అన్నీ తెలిసాక మబ్బులు ఎడిపోయి నాకు అయ్యి బాబు ఇంత దారుణమైన డ్రామాలు ఉంటాయని. ఇంకా అలాగే ఏదైనా ఒక శవం దొరికితే ఆ శవాన్ని ముందు తెలుగుదేశం కార్యకర్త బంధువుకో అంటగట్టి, ఆ బంధువు నుంచి ఆ కార్యకర్తకు అంటగట్టి, ఆ కార్యకర్త నుంచి తెలుగుదేశం పార్టీకి అంటగట్టి, ఆ తర్వాత ఎప్పుడో లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారట. అందుకని అప్పుడు ఆ రెడ్ బుక్ అని లోకేష్ గారు అన్నారు కాబట్టి ఇప్పుడు ఇతను చంపేసి ఈ అమ్మ కనీసం సిగ్గేయట్లేదట్రా. రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారాలా అండి. మొత్తం ఈ రోజున ఈ పేజ్ అంతా అదే. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చెప్పక్కర్లే, ఎక్కడ చూసినా అదేనండి. ఇంకా ఇదేది వీళ్ళ కవర్ పేజ్ కూడా మార్చేశారండి. సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అట. టీడీపీ నుంచి ఏపీని కాపాడాలట. ఇది 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే టీడీపీని, 2 పిల్లలుంటే 2, 3 పిల్లలుంటే ముగ్గురికి కూడా తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తానన్న టీడీపీని, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ చేస్తూ సంక్షేమం అండి. ఆడబిడ్డ నిధి నెలకు 1,500. ఈ సంక్షేమం అంతా చేస్తూ ఒక పక్కన పోలవరం, మరో పక్కన రాజధాని, ఇంకో పక్కన స్టీల్ ప్లాంట్, మరో పక్కన కొత్త ఇండస్ట్రీలు, ఇంకో పక్కన ఉద్యోగాలు, ఇంత గొప్పగా పరిపాలించబోతుంటే టీడీపీని ఇక్కడి నుంచి పంపించేయాలటండి. ఎందుకంటే మరి క్రిమినల్స్ అందరూ రావాలి కదా. ఈ క్రిమినల్స్ మళ్ళీ రావాలంటే ఇక టీడీపీ ఉండకూడదు. అందుకని చూడండి ఎలాంటి ఇది పెట్టారు, తప్పుడు ప్రచారం అండి. ఇక ఈరోజు ఇది చూస్తే రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారటండి అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఇప్పుడు పరామర్శించి, ఎందుకంటే అప్పుడు అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం అప్పుడు కానీ, వివేకానంద రెడ్డి గారి విషయం అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అక్కడ ఆయన పండించిన సెంటిమెంట్ అంతా ఇంత కాదు. రేపు ఎక్కడ కూడా మామూలు సెంటిమెంట్ పండదు. అందరూ రెడీగా ఉండండి సెంటిమెంట్ సినిమా చూడడానికి. ఏమంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఓకే, బాధ ఉంటుంది. ఒక వ్యక్తి అర్ధాంతరంగా చంపబడితే, అది కూడా వీడియో బయటకు వచ్చి ఎలా నరుకుతున్నాడు ఏంటనేది చూశాక ఆ కుటుంబానికి ఖచ్చితంగా బాధ ఉంటుందండి. ఆ కుటుంబానికి ఖచ్చితంగా మన సానుభూతి తెలియజేయాలి. కానీ ఇది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉండకుండా దీన్ని రాజకీయం చేయటం వల్ల నిజంగా ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. నిందితులు కరెక్ట్గా శిక్ష పడే పరిస్థితి ఉండదు. ఎందుకు వీళ్ళు దీన్ని ఈ సంఘటన మరి రాజకీయం చేయాలనుకుంటున్నారు? వీళ్ళ పార్టీ కోసం అంతే. వీళ్ళ పార్టీ బాగుండడం కోసం ఎవరికి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఇప్పుడు పరామర్శించి, ఎందుకంటే అప్పుడు అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం అప్పుడు కానీ, వివేకానంద రెడ్డి గారి విషయం అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అక్కడ ఆయన పండించిన సెంటిమెంట్ అంతా ఇంత కాదు. రేపు ఎక్కడ కూడా మామూలు సెంటిమెంట్ పండదు. అందరూ రెడీగా ఉండండి సెంటిమెంట్ సినిమా చూడడానికి. ఏమంటే ఆ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఓకే, బాధ ఉంటుంది. ఒక వ్యక్తి అర్ధాంతరంగా చంపబడితే, అది కూడా వీడియో బయటకు వచ్చి ఎలా నరుకుతున్నాడు ఏంటనేది చూశాక ఆ కుటుంబానికి ఖచ్చితంగా బాధ ఉంటుందండి. ఆ కుటుంబానికి ఖచ్చితంగా మన సానుభూతి తెలియజేయాలి. కానీ ఇది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉండకుండా దీన్ని రాజకీయం చేయటం వల్ల నిజంగా ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. నిందితులు కరెక్ట్గా శిక్ష పడే పరిస్థితి ఉండదు. ఎందుకు వీళ్ళు దీన్ని ఈ సంఘటన మరి రాజకీయం చేయాలనుకుంటున్నారు? వీళ్ళ పార్టీ కోసం అంతే. వీళ్ళ పార్టీ బాగుండడం కోసం ఎవరినైనా బలిపశువుని చేస్తారండి వీళ్ళు.